అలానే ఎంసీఎస్రావు జగన్ క్రైస్తవుడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే చెప్తూ ఉంటారు. ఆయన పక్కా క్రిస్టియన్ అని చెప్పి. దానికి తగ్గట్టు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వకుండా రాకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఇది వివాదం అయింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకులు మాత్రం కడపలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారు. ముగ్గురు అర్చకులు వచ్చారు. ఈ ముగ్గురు అర్చకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వచనం ఇచ్చారు. సాధారణంగా మార్గదర్శకాల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకులు లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉండేటువంటి దేవాలయాల అర్చకులు వెళ్ళకూడదు. పైగా ఆశీర్వచనం ఇవ్వటానికి, వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వచనం ఇవ్వటానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. ఇది అర్చకులు చెప్పేటువంటి మాట. అలాగే పౌరోహితులు తర్వాత పండితులు చెప్పేటువంటి మాట. కానీ ఇప్పుడు ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ముగ్గురు అర్చకులు కడపలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకి తలపాగా చుట్టి శాలువతోటి వేద ఆశీర్వచనం ఇచ్చారు. వేద ఆశీర్వచనం ఇవ్వడం అనేది అది తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఉండాలి. ఆ అనుమతికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలకి కట్టుబడి మాత్రమే ఈ వేద ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు. కానీ దీన్ని ధిక్కరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుమతి లేకుండా ముగ్గురు అర్చకులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆ ఫోటో బయటకు వచ్చింది. దీన్ని గమనించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు పంపించారు. దాని మీద వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ కనుక సవ్యంగా సంతృప్తికరంగా ఉంటే వాళ్ళు అర్చకులుగా కొనసాగుతారు. లేదంటే వాళ్ళ మీద సస్పెన్షన్ వేసేదానికి అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ వర్సెస్ హిందూ అనేటువంటిది నడుస్తుంది. ఇప్పుడు క్రైస్తవులు అయితే ప్రత్యేకమైన సమాచారాలు పెట్టుకుంటున్నారు. ఆ క్రైస్తవ సమాజానికి ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన జంటగా వెళ్తూ ఉంటారు. అయినా కానీ జంటగా వెళ్ళినప్పటికీ తీర్థం తీసుకోరు. అలాగే ఆయనకి శటకోపం ఉంటుందిగా, టెంపుల్కి వెళ్ళినప్పుడు జనరల్గా మనకి శటకోపం పెడుతూ ఉంటారు. ఆ శటకోపం ఎక్కడా పెట్టించుకోరు ఆయన. ఈ మధ్యకాలంలో ఆయన టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్కి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఉండేటువంటి పూజారి హారతి ఇస్తాడు. హారతి ఇచ్చిన తర్వాత శటకోపం పెట్టడానికి ప్రయత్నం చేస్తే నివారిస్తారు. సో ఇది వైరల్ అవుతుంది ఎక్కడ సోషల్ మీడియాలో. సో కాబట్టి ఆశీర్వచనం తీసుకుంటారు, బట్ శటకోపం పెట్టించుకోరు, తీర్థం తీసుకోరు, బట్ హిందూ దేవాలయాలకి వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఇప్పుడు ఏదో ఆశీర్వచనం ఇచ్చినటువంటి ఈ ముగ్గురు అర్చకులు ఎందుకు వెళ్ళారు? ఆయన హిందువుగా భావించి వెళ్ళారా, లేదంటే క్రైస్తవుడు అయినప్పటికీ ఏదో ఆశీర్వచనం ఇవ్వచ్చు అని చెప్పి ఆ అర్చకులు వెళ్ళారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పర్సనల్ అర్చకుల వాళ్ళు అభిమానుల అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. మరి వాళ్ళ ముగ్గురిని ఏం చేయాలి అనేది కూడా మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.